గణేష్ వద్ద ఒక కానిస్టేబుల్ ఉండగా మరో ఇద్దరు కారును వెంబడించారు. కారును సమీపంలోని చెరువులో వదిలిపెట్టి ముగ్గురు పారిపోగా ఇద్దరు పట్టుబడ్డారు. తిరిగి గణేష్ వద్దకు చేరుకుని పీలేరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందారు. పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్లను తమిళనాడుకు చెందినట్టు కుబేరన్ రమేష్గా గుర్తించారు. సంఘటన స్థలాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, టాస్క్ ఫోర్స్ డీఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. గణేష్ స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లె. మృతదేహాన్ని ఏపీఎస్పీ 14వ బెటాలియన్ డీఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు మంగళవారం సందర్శించారు. గణేష్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తరలించారు. అట్లాగే కానిస్టేబుల్ గణేష్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి 30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే కొంచెం బాధ్యత మరిచినటువంటి రాజకీయం. జగన్ పాలన స్మగ్లర్లకు స్వర్ణమయ యుగం అంటూ లోకేష్ స్టేట్మెంటు, చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడు. కొంచెం మనం సంస్కారం మర్చిపోతే రేపు పొద్దున పోలీసులు కూడా పనిచేయడం మానేస్తారు. ఎందుకు అంటే అక్కడ వీరోచిత మరణం సాధించాడు. అట్లాంటి ఒక నీచుల్ని పట్టుకునేటటువంటి ప్రయత్నాలు. స్మగ్లింగ్ ఎర్రచందనం చంద్రబాబు గారి టైంలో జరగలేదా? ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి కదా, అప్పుడు కూడా పోలీసుల మీద కాల్పులు అవన్నీ జరిగినాయి కదా. ఎందుకు వాటి దొంగల్ని వెనకేసుకురావాల్సిన పని ఎందుకు? ఎర్రచందనం స్మగ్లర్లు ఇరు పార్టీలలోనూ ఉన్నారు. ఇదేదో దాచుకోవాల్సినటువంటి అంశం కాదు. కాకపోతే వార్తల్ని వక్రీకరించుకోవాల్సినటువంటి అవసరం ఏముందన్నటువంటిది ఇక్కడ ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే కుట్రదారులు కనిపించట్లేదా? వైకాపా